ఏమీ జరగలేదని చెప్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ చేస్తున్న విచారణ రోజు రోజుకి పురోగతి సాధిస్తోంది అని టీడీపీ చెప్తుంది. అయితే ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదంటే లిక్కర్ స్కామ్‌కి కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆయనకి 3 సార్లు నోటీసులు ఇచ్చి ఆయన హాజరవ్వలేదు, పరారీలో ఉన్నారు అనేది. అలాగే అతను లొంగిపోమని కూడా సూచిస్తుందట సిట్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఇల్లు, అలాగే ఆయన కార్యాలయాలు, ఆయన సన్నిహితులు, స్నేహితుల నివాసాలు, ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లో కూడా 50 మంది ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో కలిపి సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఒక రకంగా కింగ్ పిన్గా చెబుతున్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా సిట్ పావులు కదుపుతోంది. ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశంతో అడుగులు వేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ఏఎస్పీ భూషణం ఆధ్వర్యంలో హైదరాబాద్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించారట. లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బుతో రాజ్